10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ కనీసం నిరుపేదలకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కమ్మరి రమేష్ చారి అన్నారు. రామయ్యంపేట మండలం కాట్రియాల గ్రామంలో మంగళవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా మంజూరైన 50 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేశారు. గ్రామానికి చెందిన 150 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డు జాబితాలో చేర్పించినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కమ్మరి రమేష్ చారి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్, గ్రామ ఉపాధ్యక్షులు బాలయ్య, ప్రధాన కార్యదర్శి మధురి సిద్దిరాములు, డీలర్ యాదగిరి, కాంగ్రెస్ నాయకులు సిద్దిరాములు, మహేందర్ రెడ్డి, ఎల్లం, కిస్రయ్య, సంజీవులు, రాకేష్, కమ్మల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కాట్రియాల గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద ఘనంగా ఉత్సాహంతో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించినప్పటికీ కూడా ఒక్క రేషన్ కార్డు కూడా రాకపోవడం, ప్రభుత్వ పథకాల పేరిట మళ్ళీ రేషన్ కార్డు లేని వారికి అర్హులు కాదని చెప్పి ప్రకటించడం ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవడం జరిగింది. ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ నిర్వహించడం జరిగింది. ఈరోజు కాట్రియాల గ్రామంలో దాదాపుగా ఒక 50 పైగా కొత్త రేషన్ కార్డులు, 150కి పైగా యాడింగ్స్ ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ కూడా గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి కూడా మంచి సానుకూల స్పందన, అందరూ ప్రభుత్వాన్ని ఇక్కడ స్థానిక నాయకులను కూడా అభినందించడం జరిగింది. తద్వారా దానికి కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ వస్తుంది. ఈ కొత్త రేషన్ కార్డుల ద్వారా చాలా మందికి న్యాయం జరుగుతూ సన్నబియ్యం ప్రతి మనిషికి 6 కిలోల సన్నబియ్యం తీసుకోవడం ద్వారా ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇన్ని పథకాలు ప్రవేశపెడుతున్నా అందులో భాగంగా రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి కారకమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి, అలాగే రేవంత్ రెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.